ఓం అస్మద్గురుభ్యో నమః. సుఖయోగేంద్రుడు నారాయణుని యొక్క నామస్మరణం గురించినటువంటిది నిన్న ఏం చెప్పాడో మనం చెప్పుకున్నాం. విష్ణువు యొక్క సంకీర్తనం విననటువంటి చెవులు ఎలా ఉంటాయి, ఎటువంటివి, అలా విష్ణువుని కీర్తించినటువంటి నాలుక, ఇవన్నీ కూడా వాటి గురించి నన్ను చెప్పాడు. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడితో అంటాడో అటువంటి విధంగానే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. తర్వాత మళ్ళీ దాని గురించి ఇంకొక పద్యంలో కూడా అంటున్నాడు. నారాయణుని దివ్య నామాక్షరములపై గరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమై ఉండని మేను ముద్దు చక్రికి మృక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు కైటభారి భజన కలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభు పదము గనని వాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. ఇంకా ఏమంటున్నాడంటే సుఖయోగేంద్రుడు, నారాయణుని దివ్య నామములలోని అక్షరములు విని కరగని మనసులు కఠిన శిలలు అన్నాడు. అసలు ఆ విష్ణు యొక్క నామ స్మరణ చేస్తేనే, ఆయన యొక్క పేరు తలుచుకుంటేనే మనస్సు అనేటువంటిది కరిగిపోయి అందులో లీనమైపోయేటువంటిది, అటువంటి దివ్యమైనటువంటిది ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క లీలలు అటువంటి మధురమైనటువంటివి. అంత మనం ప్రపంచంలో ఈ సృష్టిలో మాధుర్యం అనేటువంటిది దాని గురించి మనం ఆలోచిస్తే, ఏదో మనకి మధురం అంటే తీపిగా ఉన్నటువంటిది. ఏమిటి తీపిగా ఉంటాయి మనకి? ఏదో పంచదార తీయగా ఉంది, ఏవో తినేటువంటి విశేషాలు తీయగా ఉన్నాయి, ఇవన్నీ. కానీ ఈ తీపి వెగట పుట్టేటువంటి తీపి. అది కాకుండా ఇంకా మన సంసార సుఖాల్లో తీపి, ఇవి కూడా వెగట పుట్టేటువంటిదే. కొంత దాటిన తర్వాత వెగట పుడుతుంది. అలా వెగట పుట్టకుండా అసలు ఈ సృష్టిలో మొత్తంలో మాధుర్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మాధుర్యం అనేటువంటిదే దివ్యమైనటువంటిది. ఆ మాధుర్యం అనేటువంటి దానికి అంతులేనటువంటి లెక్కలేనటువంటి మాధుర్యం, చిక్కటి మాధుర్యం అనేటువంటిది మనం ఊహించగలిగితే ఆ మాధుర్యం యొక్క మూర్తీభవించినటువంటి మూర్తి విష్ణువు. ఆయనే కృష్ణుడిగా అవతరించి మరీ మాధుర్యం మూర్తిగా, మరీ సులభుడుగా దిగి వచ్చాడు ఈ భూమి మీదకి. అటువంటి ఆయన్ని స్మరిస్తే మనస్సు అందులో లీనమైపోయేటువంటిది సహజంగా జరగవలసినటువంటిది. అయితే భగవంతుడు అంత భక్త సులభుడు, అంత మధురమైనటువంటి వాడు, అంత మనకు అందుబాటులో ఉన్నవాడు అయినప్పటికీ కూడా అయినా అందులో కరగినటువంటి మనసులు కలిగినటువంటి మానవులు ఉంటారు. దాంట్లో ఏ సందేహం లేదు. భాగవతం ఎంత మధురమైనటువంటిదండి. భాగవతం గురించి మొట్టమొదటిలోనే భాగవత ప్రాశస్త్యం అసలు తర్వాత కూడా చెప్పారు. శుకుని యొక్క ముఖం నుంచి వచ్చినటువంటిది, శుకం అంటే ఇక్కడ తమాషాగా సుఖయోగీంద్రుని యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటిది అని ఒకటి. తర్వాత భాగవతం అనేటువంటి ఫలం, మధురమైనటువంటి ఫలం. చెట్టుకి ఏ జామ చెట్టుకో చక్కటి పండు పండితే తీయహం అటువంటి పండుని ముందు చిలక కొడుతుంది. శుకం అంటే చిలక కూడా సంస్కృతంలో. ఆ చిలక కొట్టినటువంటి పండు ఎంత రుచిగా ఉంటుందండి తింటుంటే, ఎంతటి మాధుర్యం అది. అలాగ సుఖయోగేంద్రుడి యొక్క వాక్కు ద్వారా వచ్చినటువంటి భాగవతం అనేటువంటి మాధుర్యం ఎంతటిది. దీన్ని మించినటువంటి మాధుర్యం ఎక్కడైనా ఉంటుందా మనకు నిజంగాను? కానీ ఏమిటో భాగవతం వినబుద్ధి అవదు. అంత మధురమైనటువంటి భాగవతాన్ని పాపం మన కోసం వ్యాసమునీంద్రుడు ఇచ్చాడు. మళ్ళీ అది ఒకవేళ మనకి ఇంకా మాధుర్యంతో కలిపితే గాని మనకి సైన్స్ ఉదేమో అని చెప్పి సుఖయోగేంద్రుడు తన యొక్క వాక్కు ద్వారా దాన్ని ఇంకా మధురం చేసి ఇచ్చాడు. దాన్ని ఇంకా ఇంకా అందించడం కోసం సూతమునీంద్రుడు శౌనకాది మునుల ద్వారా లోకానికి ఇచ్చాడు. దాన్ని ఇంకా తెలుగు వాళ్ళకి మరీ కాస్త ఎక్కువ మాధుర్యం అయితే తప్ప పాపం వీళ్ళకి కొంచెం సైన్స్ ఏమో అని చెప్పి పోతన గారిలా దిగి వచ్చి మళ్ళీ మాధుర్యం కలిగించాడు. కానీ అయినప్పటికీ ఒకవేళ మామూలుగా చదువుకోవడానికి బద్దకిస్తారు, ఏవో పద్యాలు అనే అర్థం కాదనుకుంటారని దాన్ని ఇంకా మధురంగా చేసి
మాస్టర్ గారు అనేటువంటి రూపంలో మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ ఇచ్చాడు. అయినప్పటికీ మనమే గెలిచాం. భాగవతం చదువుకుంటాం. మనం భాగవతం చెప్తున్నా అంటే ఎంతమంది ఉంటాం అక్కడ? ఉండం. ఒకవేళ దగ్గర దరిదాపుల్లో ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం తప్ప అక్కడ ఉండం. ఎందుకంటే ఒకవేళ చెవుల్లో పడితే, మనలో ఉన్నటువంటి మనస్సు మారితే, మనలో మంచి గుణాలు వస్తే అని భయం కదా మనకి. ఎన్ని ఉంటాయండి? మనకున్నటువంటి స్వభావం మారిపోతే ఎట్లా భాగవతం వినేసి అని భయం. ఆ మాధుర్యం అనుభవించలేనటువంటి వాళ్ళు ఏం చెప్తాం, మనం ఏం చేయలేం. అది రుచి మరిగినటువంటి వాళ్ళు ధన్యులు, అది విని మనస్సు అందులో కరిగిపోయినటువంటి వాళ్ళు ధన్యులు. ఆ కరగకుండా ఉన్నటువంటి మనస్సు కూడా ఉంటుందంటే కఠిన శిలలు అన్నాడు. అది సుఖయోగించడం స్వయంగా చెప్తున్నాడు. నారాయణుని దివ్య నామములలోని అక్షరములు విని కరుగని మనసులు కఠిన శిలలు అన్నాడు. శిలలైనా కరిగిపోతాయి. ఆ స్వామి వేణుగానం చేస్తే శిలల దగ్గర నుంచి కరిగిపోయాయి. ఆయన వేణుగానం అప్పుడెప్పుడో వేణుగానం చేయడం కాదు, ఇప్పుడు కూడా మన హృదయాల నుంచి వేణుగానం చేస్తూ ఉంటాడు ఆ స్వామి. ఆయన స్మరించినప్పుడు, ఆయన వేణుగానాన్ని స్మరించినప్పుడు మనకి ఆ అనుభూతి, దివ్యమైనటువంటి అనుభూతిని ప్రసాదిస్తాడు. ఆ అనుభూతిలో మన హృదయములు, మన మనసులో అయినటువంటి కఠిన శిలలు కరిగిపోతాయి. అవి కరిగిపోయినప్పుడే మనకి మన చుట్టూ ఉన్నటువంటి జీవుల యందు ఉన్నటువంటి అంతర్యామి యొక్క దర్శనం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఎవరితో సంబంధం లేకుండా నా సాధన నేను చేసుకుంటా అనుకున్నటువంటి వాడికి అందేటువంటిది కాదు. అందువలన అలా చెప్తున్నాడు ఆయన. విష్ణుని కథలకు ఆనందాశ్రువులతో గగుర్పాటు చెందిన దేహం ఒక మొద్దు అన్నాడు. ఒక గట్టి మొద్దు లాంటిది. చెట్టు ఎక్కడో కొట్టుకొచ్చామో మొద్దు అక్కడ పడేసాం అనుకోండి, ఆ మొద్దు గగుర్పాటు ఏమి ఉండదు, ఏం చలనం ఉండదు, గగుర్పాటు ఉండదు, ఏముండదు. అలాగే ఆయన యొక్క కథలు అనేటువంటి వాటికి విని గగురుపాటు చెందినటువంటి దేహం ఎటువంటిదండి? ఆ స్వామిని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది కదా. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. ఆయన స్మరించినంత మాత్రము చేత, అసలు అక్కడ మాత్రం అనేటువంటి పదం వేయడమే అసలు అంత అద్భుతం. స్మరణ మాత్రము చేతనే, ఆ స్మరణ మాత్రం చేత వస్తుందటండి అనుకుంటాం మనం. మనం స్మరిస్తే కదా అసలు ముందు వస్తుందో రాదో తెలియడానికి. మనం ఎప్పుడు స్మరించాం? మనం స్మరించేది ఏమిటి? మన ఇళ్ళు, మన డబ్బులు, మనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు, ఇవేగా మనం స్మరించేది. కనీసం పోనీ వయస్సు మీరినా కూడా స్మరించాం. మనం స్మరించేటువంటిది భోజనం, దాని రుచులు, మంచి సుఖనిద్ర, ఇవే. ఇంకా చివరి శరీరం వదిలే సమయానికి ఆయన స్మరించడానికి సమయం కూడా ఉండదు. అందుకనే కులశేఖరాల వారు అనేటువంటి మహానుభావుడు, మహాభక్తుడు ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంస. అయ్యా స్వామి, నా మనస్సు అనేటువంటి హంస, దాన్ని నీ పదములు, నీ పాదములు అనేటువంటి పంజరంలో ఇప్పుడే బంధించవయ్యా. అద్యైవ మే విశతు. అద్యైవ అంటే ఈ రోజునే, ఇప్పుడే, వెంటనే నీ పాదాలు అనేటువంటి పంజరంలో నా మనస్సు అనేటువంటి హంసను బంధించు. ఎందువల్ల అంటావా? ప్రాణప్రయాణ సమయే, శరీరం వదిలేటువంటి సమయం వచ్చినప్పుడు, కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అప్పుడు నిన్ను స్మరిద్దామని అప్పుడు అనిపించినా గొంతుకి కఫం అడ్డుపడతాయ్యా. ఆ స్మరణ నేను చేయలేకపోవచ్చు, నేను అప్పుడు నా గొంతు పలకలేకపోవచ్చు, లేదా నేను కోమాలో ఉండొచ్చు, ఏమో ఏం చెప్పగలం. అందువల్ల అప్పుడు నీ స్మరణ చేయగలను లేదో, అందుకని ఇప్పుడే నీ స్మరణ అనేటువంటి పంజరంలో నన్ను బంధించి పారాయి అన్నాడు. అది ఆయన చెప్పినటువంటిది. అందువల్ల ఎప్పుడు వీలుంటే అప్పుడు స్వామి యొక్క స్మరణ అనేటువంటి దాంట్లో ఉండవలసింది పోయి, మనం ఎంత అనుభవించినా ఇంకా ఏదో అయ్యో అది పోదు. అయ్యా కొన్ని సంవత్సరాలు అయిపోయాయి, పిల్లలు మన వాళ్ళందరూ వచ్చారు, ఇంకేమిటి మనం చూడవలసింది అనేటువంటి బుద్ధి ఉండదు. అప్పుడైనా భగవంతుడి స్మరణ కనీసం శరీరం వదిలే సమయం దగ్గరికి వస్తుంది. వయస్సు ఎప్పుడు వదులుతాం, మన చేతిలో ఉందా? అలా మన సొంత ఊళ్ళో, మన సొంత ఇంట్లో, మన ఉట్టి కట్టుకు ఇదేం ఉండదు అసలు, ఎక్కడాను మన చేతిలో ఉన్నటువంటిది కాదు. కానీ ఎప్పుడైనా వెంటనే ఆ బుద్ధి పుట్టినప్పుడు వెంటనే స్మరణలోకి దిగాలనేటువంటిది అనిపించాలి. అలా స్మరణ అనేటువంటిది పెట్టి పుట్టాలి. భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అనేటువంటి దాని యందు. విష్ణునకు నమస్కరించుటకు వంచని తలపైనున్న రత్న కిరీటము కట్టెమోపుల వంటిది అన్నాడు. స్వామికి నమస్కరించడం కోసం నా తల నేను వంచను అంటే, అందరు తల ఉంటే వంచుతారు అన్నారు.
గురువు గారు. తల ఉన్నవాడు ఉంచుతాడు కానీ తల లేనివాడు ఏముంచుతాడు పిచ్చివాడు అన్నారు. అందుకని మన తల ఉంది అనుకుంటే మనం ఈ తల వంచాలి స్వామి ముందు. అలా వంచనటువంటి తలపై ఉన్న రత్న కిరీటము అంటే ప్రతివాడికి కిరీటం ఉంటుందని అర్థం కాదు. అంటే కిరీటం నిజంగా ఉన్నవాడైనప్పటికీ, లేదా మనం కిరీటముల వంటివి నేనే గొప్పవాడిని, నాకు చాలా ధనం ఉంది, లేదా నాకు చాలా కీర్తి ఉంది అని అదే పెద్ద టోపీ మనకి. మనం పెట్టుకునేటువంటి పెద్ద టోపీ ఏమిటండి మనకి, మనమే పెట్టుకుంటాం. మనకి నేను చాలా ధనవంతుణ్ణి, లేదా నేను చాలా విజ్ఞానవంతుణ్ణి, నేను చాలా కీర్తివంతుణ్ణి, ఇలాగ మన గురించి మనం పెద్ద కిరీటం టోపీగా మనం పెట్టుకుంటూ ఉంటాం. మన కుచ్చుల టోపీ మనమే పెట్టుకుంటాం. నేననగా ఎవరు? నేననగా లోపలటువంటి అంతర్యామి భావన అనేటువంటిది, అది నేనంటే. అసలు నిజంగా నేనంటే ఎవరు అంటే ఎవరికి వాళ్ళు లోపల నేను అనేటువంటిది అది నేనంటే. కానీ మనం నేనంటే ఏంటంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. నేననగా అని మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ గుట్టుకుని ఇంత ఆస్తిపరుణ్ణి, ఇవి మనం ఆలోచించే ఇవన్నీ కుచ్చుటోపీలు, మనతో వచ్చేవేం కావాలి. అందుకని ఇవన్నీ రత్న కిరీటంలాగా పైన పెట్టుకున్నటువంటిది అంతా కూడా పోనీ పెట్టుకుంటే పెట్టుకున్నావు, ఆ పెట్టుకున్నా విష్ణువులకు నమస్కరిస్తే ఇవన్నీ కూడా సార్థకం అవుతాయి. నమస్కరించకుండా ఉన్నటువంటి తలకి మీరు ఇవన్నటువంటివి అంతా కూడా కట్టెల మోపు పైన మోస్తుంటే అంతా ఇది కూడా అంతే. తలకెత్తుకున్న బరువే కానీ అలంకారం కాదు. కిరీటం పెట్టుకుంటే అలంకారం ఎప్పుడు అవుతుంది? స్వామికి నమస్కరిస్తే అలంకారం అవుతుంది, కానీ లేకపోతే ఇది ఒక బరువు అవుతుందంటే, ఒక పెద్ద బరువు అయినటువంటిది కట్టెల మోపు పెట్టుకున్నట్టు అవుతుంది. మాధవునికి అర్పణము కాని మానవుని సిరి సంపద అడవుల యందు కాచిన వెన్నెల వంటిది అన్నారు. ఓ మనకి ఎంత సిరి సంపద ఉందో బోళంత ఎందుకు ఎంతను. స్వామికి సమర్పణ లేనటువంటి బుద్ధి ఏమాత్రం లేనటువంటి వాడికి ఉన్నటువంటి సంపద ఎందుకండి? అది ఏం ఉపయోగం లేదు, వాడికి ఉపయోగపడదు, వాడు కూడా అనుభవించలేదు. ఎందుకంటే నిజంగా సంపద మీద వ్యామోహం వాడు ఏం చేస్తాడు, అదంతా జాగ్రత్తగా లెక్క పెట్టుకుని దాచుకునేటువంటి బుద్ధి ఉంటుంది తప్ప తను కానీ ఇతరులకు కానీ ఉపయోగించేటువంటి బుద్ధి ఉండదు. అది అడవి కాచిన వెన్నెల అన్నారు. అడవిలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి శరదృతువులో వెన్నెలంతా అడవిలో కాస్తూ ఉంటుంది, ఎవరు అనుభవించేది? అటువంటిది ఈ మొత్తం అంతా కూడా ఎవరికి? స్వామికి సమర్పణ అయినటువంటి సిరి సంపదలు అటువంటివి అన్నాడు. ఎవరికి ఉపయోగపడదని అర్థం. విష్ణుని భజింపని వాడు గాలికి కదులు శవము వంటి వాడు అన్నారు. ఇక మరి ఫైనల్ అన్నమాట. స్వామిని అసలు ఎప్పుడు తలుచుకోనటువంటి వాడు, అంటే స్వామిని తలుచుకోవడం అంటే ఏమిటి? మనం ఏం తలుచుకుంటుంటాం? సంసారంలో ఉన్నటువంటి విషయాలు. సంసారంలో ఉండడం తప్పు కాదు, సంసారం అనేటువంటిది మనకి ఎప్పుడు ఉంటుంది? స్వామిని తలుచుకోనప్పుడు సంసారం ఉంటుంది. ఆయన తలుచుకున్నప్పుడు అంతా అనిరూపాలు ఆయన ఉంటాడు. ఇవన్నీ అబద్ధం కాదు, ఇవన్నీ వదిలేమని అర్థం కాదు. కానీ ఈ అన్నిట్లోనూ కూడా స్వామిని తలుచుకుంటూ ఉంటే మనలో మంచి బుద్ధి అనేటువంటిది పుడుతుంది తప్ప, ఆయన తలుచుకోనటువంటి వాడికి ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ఇదంతా ఒక వ్యక్తులు, వస్తువులు, సన్నివేశాలు ఇట్లా ఉంటాయి, ఎవరితోనూ మనకేం ఉండదు. అందువల్ల అటువంటి వాడు ఎటువంటి వాడు అంటే గాలికి కదులు శవం వంటి వాడు. శవానికి మనకి తేడా ఏమిటండి అన్నారు. అది శవాన్ని కూడా చెయ్యిలా కదిలిస్తే కదులుతుంది, మనం కదిలిస్తూ ఉంటే. మనం బతికుంటే ఈ చెయ్యి మనం కదిలించినా స్వామి యొక్క స్మరణ లేనటువంటి కదలిక శవం యొక్క కదలిక లాంటిదే. మరీ బుద్ధిగా అట్లా అంటారా అండి అనేసారు ఆయన. సుఖయోగించి దానికే మొహమాటం అండి. ఎవరితోనూ ఎటువంటి మొహమాటము లేనటువంటి వాడు కాబట్టి ఇటువంటి ఉపదేశం చేయగలడు. లేకపోతే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నటువంటి వాడు నిజమైనటువంటి వాడు నిజం చెప్పగలడా, ఇటువంటి ఉపదేశం చేయగలడా? అది సుఖయోగింద్రుడు, వ్యాసమునింద్రుడు, వాళ్ళకి మనతో ఎటువంటి మొగమాటం లేదు వాళ్ళకి. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, అందుకే భాగవతం అనేటువంటి చెప్పగలిగారు వాళ్ళు అని అన్నాడు సుఖయోగింద్రుడు. అందుకని ఆయన కోపం వచ్చినా లాభం లేదు. మనం అట్లా జీవోత్సవాలం కాకుండా ఉండేట్టుగా మనం చేసుకోవాలి, స్వామి యొక్క స్మరణలో ఉంది అంతే తప్ప మనం ఆ శవం కాదని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. కానీ అలా అన్నాడని మనం కోపగించుకుని లాభం లేదు. విష్ణుని పాదములు భజించుటలో రుచి తెలియని వాని బ్రతుకు ఉమ్మెత్తకాయలోని పురుగు బ్రతుకు వంటిది అన్నాడు. ఆయన యొక్క పాదాలు భజించడం అనేటువంటి దాంట్లో రుచి అది తెలియాలి. మిగతా రుచులు ఏమిటండి? రుచులంటే ఇవే, చక్కగా కారంగా పుల్లపుల్లగా చక్కగా వంట చేసుకుంది, అదే రుచి. ఆ రుచి ఎంత తీరుతుంది ఎంత తింటే మాత్రం అది కాదు రుచి. ఆయన యొక్క స్మరణ అనేటువంటిది, భగవంతుని యొక్క పాదములు స్మరించడం అనేటువంటిది, ఆయన యొక్క కథలు స్మరించడం అనేటువంటి దాంట్లో దాని యందు రుచి కలగాలి. కానీ ఈ రుచుల్లో ఆ రుచి కలగాల్సింది. ఈ రుచుల్లో ఈ రుచి ఎంత తిన్నా కలిగేటువంటిది కాదు. కానీ ఇవాళ రుచిగా చేసి తిన్నాం,
మరి తీరుతుందా, దరిద్రం పెడుతుందా? రుచిగా తినకూడదని అర్థం కాదు, రుచిగా తినచ్చు మంచిదే. కానీ ఆ రుచి కోసమే దాని గురించే తాపం ఎందుకు? ఆ భగవంతుని యొక్క నామస్మరణలో ఉన్నటువంటి రుచిని తెలుసుకోవాలి. అది ఆ రుచిగా తెలియనటువంటి వాడు బ్రతుకంతా ఎటువంటిది? ఉమ్మెత్తకాయలోని పురుగు వంటిది. దానికి ఇంకేం తెలియదు. ఉమ్మెత్తకాయలో పురుగు ఉంటుంది, ఆ పురుగుకి ఏం తెలుస్తుంది? బయట ప్రపంచం తెలుస్తా? ఏమీ తెలియదు. లోపల అందులో పడి ఉంటుంది అనమాట ఉమ్మెత్తకాయలో. ఆ రుచే తప్ప ఇంకే రుచి తెలియదు. అలాగే మన ఆహారంలో రుచులు, మన సంసారంలో రుచులు, మన ధనంలో ఇవే రుచులు అని ఆ స్వామి యొక్క కథలో ఉన్నటువంటి రుచి మనం ఎరుగుదమా? నిజంగా ఎంతటి రుచి అండి! మహానుభావులు ఏం చెప్పారు? ఏమి రుచి, ఏమి రుచి, ఎంత రుచిరా అన్నాడు రాముడి యొక్క నామాన్ని గురించి. ఎంత రుచి అది! మధురాధిపతే అఖిలం మధురం అన్నాడు. అసలు ఊరికి ఇది అది అని కాదు, అసలు ఆయన స్మరణ, ఆయన సమస్తం మధురమే అన్నాడు. ఆ మాధుర్యం తెలియాలి. అయితే ఏం తెలుస్తుంది? మనం చక్కటి పరవానం చేసుకున్నాం, దాని యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. కానీ ఒక గాడిదకి పరవానం పెడితే దాని మాధుర్యం తెలుస్తుందా? ఏం తెలియదు. అందుకని అన్నాడు మిష్టాన్నపానం కిము గర్ధపానం. చక్కటి మిఠాయిలు అవి చేసి గాడిద పెడితే అవతల పెట్టేసి గడ్డి తింటుంది. దానికి ఆ గడ్డి రుచి తెలుసు గాడిదకి, వీటి రుచి తెలుస్తుందా? అలాగా ఈయన యొక్క భగవంతుని యొక్క నామాలు, కృష్ణుని యొక్క నామాలు, భాగవతం అనేటువంటి రుచి ఎంతమంది తెలుస్తుందండి? తెలియదు. మామూలు రుచులతో కొట్టుకునేటువంటి వాళ్ళకి. అలా అంటున్నాడు ఆయన. సుఖయోగీంద్రుడు అంటున్నాడు, ఏం కాదు అనేటువంటిది అని ఇట్లా పలికిన వైయాసి వచనంబులకు ఔత్తరేయుండు కందళిత హృదయుండై నిర్మల మతి విశేషంబున సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాడి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి దడ్డుధనము విడిచి. అప్పుడు ఏమైందంటే సుఖయోగి ఇట్లు పలుకగా విని పరీక్షిత్ మనస్సున వైరాగ్యము సంపూర్ణమయ్యను. ఆ ఒక్క పలుకులు వినేప్పటికీ ఆయన పరీక్షిత్ యొక్క మనస్సు ఇంకా వికసించింది. ఆయనకి తన సుతులపై, హితులపై, చుట్టాలపై, భార్యపై బహువిధములైన చతురంగ బలముపైన పట్టు విడిచి రాజు మనస్సు విష్ణునిపై నిలిచెను. అంటే అర్థం ఏమిటండి? తన కొడుకులపై పట్టు విడిచింది అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు, వాళ్ళని అసహించుకున్నాడు అని అర్థం కాదు. వీళ్ళు నా కొడుకులు అనేటువంటి మమకారం అనేటువంటిది విడిచి వాళ్ళ రూపంలో ఉన్నటువంటిది కూడా విష్ణువే అనేటువంటి దర్శనం కలిగింది. అంతర్యామి యొక్క స్వరూపాలుగా చూశాడు వాళ్ళని. అలాగే హితులైనటువంటి వాళ్ళు, స్నేహితులైనటువంటి వాళ్ళు, వాళ్ళపై కూడా. అంటే అర్థం ఏంటి? స్నేహితులు అంటే వీళ్ళ యొక్క వ్యక్తి విశేషాలు అనుకున్నాడు అప్పటిదాకా. వీళ్ళు వ్యక్తులు, స్నేహితులు అనేటువంటి వ్యక్తులు కాదు, ఈ రూపంలో ఉన్నటువంటిది కూడా అంతర్యామైనటువంటి స్వామి అని. చుట్టాలపై, చుట్టాలు సంబంధమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టాలు, వీళ్ళు అనేటువంటి భావం ఈ చుట్టాలనేటువంటి రూపంలో ఉన్నది కూడా అంతర్యామైనటువంటిది తెలిసింది. చుట్టాలైనప్పటికీ మనం అనుకుంటాం ఇంతమంది చుట్టాలు ఉన్నారు, కొంతమంది చుట్టాలు పనికిరారు, కొంతమందికి చుట్టాలు మంచివాళ్ళు కారంటారు. ఒక ఆయన ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి చుట్టాలందరూ దొంగ వేధాలండి అన్నాడు. నేను చుట్టాలు నమ్మనండి, స్నేహితులు నమ్ముతాను, చుట్టాలందరూ దొంగ వేధాలు అన్నాడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే వెంటనే, నీకు ఎంతమంది చుట్టాలు ఉన్నారు నాయన అని అడిగారు. కనీసం 100 మంది పైన ఉంటారండి అన్నాడు. అయితే నేను జాగ్రత్తగా దూరంగా ఉంచాలి నేనన్నారు మాస్టర్ గారు. అదేమిటండి, అదేమిటి ఎట్టా అంటారేమిటన్నాడు. మీ భక్తుడిని, మీ శిష్యుడిని నన్ను దూరంగా ఉంచాలంటారేమిటన్నాడు. నిజమేనాయన, అవన్నీ నిజమే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను దూరంగా ఉంచాలన్నారు. అదేమిటన్నాడు, నాకు అర్థం కాలే. అంటే నువ్వు చెప్పింది ఏమిటి? చుట్టాలందరూ దొంగ విధాలు, చుట్టాలు ఈజ్ ఈక్వల్ టు దొంగ విధాలు అంతే కదా నువ్వు చెప్పింది. అందువల్ల 100 మంది నీకు చుట్టాలు ఉన్నారన్నావు కదా, అందుకని 100 మందికి నువ్వు చుట్టాలి కాబట్టి 100 టైమ్స్ దొంగ వేతావు కదా నువ్వు, అందుకని నేను దూరంగా పెట్టాలన్నారు. వాడికి అప్పుడు బుర్ర తిరిగిపోయింది వాడికి. అంటే మ్యాథమెటికల్ స్టెప్స్ చెప్పారు ఇప్పుడు మాస్టర్ గారు. నీకు వాళ్ళందరూ ఒక్కొక్కరు చుట్టాలు 100 మంది, వాళ్ళ 100 మందికి నువ్వు చుట్టాను కదా, చుట్టం ఏటువంటి దొంగ వేధం అంటే 100 టైమ్స్ దొంగ వేధం నువ్వు, అందుకని నేను అసలు దగ్గర రానియకూడదు అని అన్నారు. అప్పుడు వాడు బుర్ర తిరిగి ఒక మాస్టర్ పాదాలను బట్టి పొరపాటు అయిపోయి క్షమించండి అన్నమాట. ఎందుకంటే ఓ పద్యం ఉంది, చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు అని ఒక పద్యం ఉంది. పాపం చదువుకున్నవాడు కన్వీనియంట్ గా ఉంటుంది. చుట్టాలందరూ దొంగలను రాశాడు, ఆయన కూడా మహానుభావుడు రాశాడు. చుట్టాలు దొంగల అంటే అర్థం ఏమిటంటే, చుట్టాలనేటువంటి సంబంధం అనేటువంటిది అబద్ధం అయినా వాళ్ళ రూపంలో ఉన్నటువంటిది అంతర్యామని తెలుసు అని వాళ్ళు రాశారు, ఆయన రాశాడు. దానికి వీడు చుట్టాలు దొంగ అంటే చుట్టాలందరూ దొంగ వేధాలను వీడు అర్థం చేసుకున్నాడు.
చదువుకున్నవాడు. ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుందిగా, మనకి వీలున్నట్టుగా అర్థం చెప్పుకుంటే బాగుంటుంది. అట్లా కుదరదు. కానీ చుట్టాలపై, భార్యపై కూడా పట్టు. అంటే ఏమంటే ఇప్పటిదాకా ఈమె నా భార్య కాబట్టి నాకు విధేయురాలుగా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, నేను చెప్పినట్టుగానే మంచిదే, చెప్పినట్టు వినడం మంచిదే, విధేయురాలు ఉండడం మంచిదే. కానీ ఈమె యందు నాకు అధికారం, ఒకవేళ ఆవిడ ఇంకెవరితోనే మాట్లాడుతుంటే అనుమానం, ఇట్లాంటి పిచ్చి రోగాలను లేకుండా ఉండడం కోసం భార్య రూపంలో ఉన్నట్టు కూడా అంతర్యామి ఆయన. అంటే మిగతా వాళ్ళందరూ అంతర్యామి, కానీ భార్యలో అంతర్యామి ఉండడా? ఎందుకంటే అంతర్యామి అంటే విష్ణువు కాబట్టి ఆయనకి మనం నమస్కారం చేయాలి. కాబట్టి భార్య అంటే మనకు దాసి, అది సన్నాసి. అసలు ప్రతి అణువణువులోనూ ఉన్నటువంటిది అంతర్యామి అయితే ఆవిడ భార్య అనేటువంటిది ఎక్కడుంది? నీ మనసులో ఉందా, ఆవిడ శరీరంలో ఉందా భార్యత్వం అనేటువంటిది? భార్య, భర్త, పిల్లలు అనేటువంటివన్నీ కూడా ఈ భావాలు మన మనసులో ఉన్నాయి, చుట్టరికాలు అనేటువంటివి. అంతేగాని వాళ్ళ శరీరంలో లేదుగా. ఆవిడ పుడుతున్న నీకు భార్య, ఎవరికైనా భార్యగా పుట్టింది ఆవిడ? పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, నీకు ఆవిడకి వివాహం అయిన తర్వాత నువ్వు ఆయనకి ఆవిడ భర్తవే, ఆవిడ నీకు భార్య అనేటువంటిది అప్పుడు వచ్చింది. కానీ అది పుడుతూ భార్యగా, లేక నువ్వు పుడుతూ భర్తగా పుట్టావేంటి? సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు, కర్ణుడు పుట్టినట్టు సహజ భర్తవే ఏమన్నా? ఆ మాత్రం బుద్ధి ఉండదు ఆలోచించడానికి. ఏమిటి ఈ సంబంధాలు అనేటువంటివి? అందువల్ల ఆ రూపంలో ఉన్నటువంటిది కూడా అంతర్యామైనటువంటి భావన ఉన్నటువంటి వాడు బుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు, లేకపోతే పశువులు ప్రవర్తిస్తాడు. అది గుర్తులైనటువంటి వాడు, అలాగే గుర్తులైనటువంటి ఆమె ఎవరైనా సరే పశువులా ప్రవర్తిస్తారు. అది కనుక గుర్తు లేకపోతే పిల్లలు, భర్త, భార్య, ఈ సంబంధాలు అన్నింటిను ఈ రూపాల్లో ఉన్నటువంటి భగవంతుడు. అదే భాగవతం దశమస్కంధంలో కృష్ణుడి దగ్గరికి వాళ్ళందరూ వస్తారు, గోపస్త్రీలందరూ వచ్చి, ఏమిటి మీరందరూ ఇలా వచ్చారు, మీ భర్తల్ని వాళ్ళని వదిలేసి అంటాడు. అయితే ఈ చదువుకునేటువంటి వాడు బుర్ర సరిగ్గా లేకపోతే వేరే అర్థం చేస్తున్నాడు. వాడు కుర్రవాడు, వాడెంత 9 ఏళ్ల వాడు, 9 ఏళ్ళు కూడా లేదు, 8 ఏళ్ల వాడు అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు. వాళ్ళు పెద్దవాళ్ళు, అందుకని వాళ్ళ యందు వీడికి ఉన్నటువంటి సంబంధం అంటే మాతృవాత్సల్యమైనటువంటిది. అంతేగాని ఈ మామూలుగా చదువుకునేటువంటి పిచ్చి సన్నాసులకు అర్థమయ్యేది కాదు అది. వాళ్ళందరూ వచ్చినప్పుడు అడుగుతాడు, మీరేమిటి, మీ భర్తలు, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరు వదిలేసి ఇలా వచ్చేసారు ఏమిటంటాడు తమాషాగా. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము ఎవరిని చూసినా నీ రూపం కనబడుతుంది వాళ్ళలోనూ. అంటే అర్థం ఏంటి? అంతర్యామి దర్శనం తప్ప మాకు అసలు ఇంకో దర్శనమే లేదన్నారు వాళ్ళు గోపికలంటే. అంటే అర్థం ఏంటి? వాళ్ళ సృష్టి సమస్తం కూడా ఆ స్వామి అంతర్యామి యొక్క రూపం. అందువల్ల వాళ్ళు వీళ్ళు భర్తలను కానీ, వీళ్ళు పిల్లలను కానీ, ఈ వస్తువులను కానీ ఇట్లా ఇదేమీ లేదు. ఏం చూసినా కూడా ఒకటే రూపం, వాళ్ళు లేచినటువంటి వాళ్ళు మహర్షులండి. వాళ్ళు ఎవరు? గోపస్త్రీలంటే ఆ పూర్వజన్మలో రామావతారంలో మహర్షులు వాళ్ళే ఇప్పుడు ఇలా పుట్టినటువంటి వాళ్ళు. గోలోకం నుంచి వచ్చి పుట్టారంటే అర్థం అది. వాళ్ళందరూ అటువంటి వాళ్ళు. అందువలన ఎవరిని ఇది కూడా సుఖయోగేంద్రుడు ఆ విషయం చెప్పేప్పటికీ పరీక్షిత్ మహారాజు మనస్సులో వీటి అందు పట్టు విడిచింది. మనస్సు బహువిధములైన చతురంగ బలములపైన పట్టు విడిచి రాజు మనస్సు విష్ణునిపై నిలిచెను. లోపలటువంటి అంతర్యామైనటువంటి భావన ఎందు నిలిచింది, మనస్సు స్థిరపడింది. సకల సంపదను విడిచి జడత్వము తొలగిన మనసుతో పరీక్షిత్తు నిశ్చలత్వమునందెను. సకల సంపదలను విడిచి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ వస్తువులన్నీ సంపద అనేటువంటి భావం వదిలిపెట్టి అసలు సంపద ఏది? స్వామి అంతర్యామి యొక్క సాన్నిధ్యమైనటువంటి సంపద. అందువల్ల నిశ్చలత్వంలో జడత్వం వదిలిపెట్టాట. జడత్వం అంటే అర్థం ఏమిటి? వీటి యందు మనస్సు ఇరుక్కుని ఉన్నటువంటి లక్షణమే జడత్వం అంటే. భగవంతుని చూడడం మానేసి వీళ్ళు వ్యక్తులుగా, వస్తువులుగా, వీటి సంపదలుగా చూసేటువంటి లక్షణాన్ని జడత్వం అంటారు. జడము, చేతనము అని రెండు. చేతనం అంటే ప్రాణం కలిగినటువంటి దాన్ని చేతనం అంటారు, ప్రాణం లేనటువంటి దాన్ని జడం అంటారు, జడ పదార్థం అంటారు. అందువల్ల ప్రాణం అంటే ఏది నిజమైనటువంటి ప్రాణం అంటే, చైతన్యం అంటే అంతర్యామి యొక్క దర్శనం. అంతర్యామే సమస్తంలో ఉన్నటువంటి ప్రాణస్వరూపుడు. అందువల్ల ఆయన్ని చూడలేకపోయినటువంటిదంతా జడత్వమే. మనస్సు కూడా జడమే, ఆయన చూడలేనటువంటిది. అందుకని ఇవన్నీ వదిలిపెట్టాడంటే జడత్వం వదిలిపెట్టాట. ఆయన చేసి నిశ్చలత్వంలోనికి వచ్చాట. వస్తే అప్పుడు ఇట్లా మృత్యుభయంబు నిరసించి ధర్మార్థ కామంబులు సన్యసించి పురుషోత్తమునందు చిత్తంబు విన్యసించి హరి లీలాలక్షణములు ఉపన్యసించి మను తలంపున నరేంద్రుండిట్లనియే. అప్పుడు పరీక్షిత్ మహారాజు అతనికి మృత్యు కలుగను భ్రాంతి కూడా మాయమయ్యను. ఎప్పుడైతే వీళ్ళందరూ
చుట్టాలు కావలసిన వాళ్ళు, ఇవన్నీ వస్తు సంపదలు అనేటువంటి వాటి యందు మనస్సు పట్టు సడలి అంతర్యామి యందు మనస్సు ఎప్పుడైతే నిలబడిందో అప్పుడు మృత్యువు అనేటువంటి దాని మీద భయం కూడా పోతుంది. మృత్యు అంటే భయమే. మృత్యుభీతి అంటే అర్థం ఏమిటి? వీటన్నిటికీ మనం దూరం అయిపోతాం, అదే ఆ భయమే మృత్యు అంటే. మనం మృత్యు భయం అంటే నిజంగా అనలైజ్ చేసుకుని చూస్తే ఏమిటంటే మృత్యు భయం అంటే ఈ శరీరం ఈ శరీరం నుంచి వేరైపోతామేమో, ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి దూరం అయిపోతామేమో, ఇదే మృత్యు భయం అంటే. అసలు ఇందులో ఈ శరీరం ఏమిటి, ఆ శరీరాలు ఏమిటి, మొత్తం సంపద ఏమిటి, ఇదంతా కూడా అంతర్యామైనటువంటి దర్శనం కలిగిన తర్వాత మృత్యు భయం ఎందుకు ఉంటుందండి? దూరం ఏమిటి, ఎక్కడికి వెళతాను దూరం అవడం అంటే అనేటువంటిది. అందువల్ల నేను చచ్చిపోతాను అనేటువంటి భయం అనేటువంటిది ఏకోశాన ఉన్నటువంటిది కూడా తొలగిపోయింది. మృత్యు అనేటువంటి దాని భయం పోయింది. నేను మృతుండనవుదును అన్నాడు మొట్టమొదట. నేను 7 రోజులు చనిపోయేటువంటి వాడిని కాబట్టి భాగవతం చెప్పండి అన్నాడు సుఖయోగేంద్రుడిని. ఆ 7 రోజులు చనిపోతాం అనేటువంటి భావం తొలగిపోయింది. ఆ తొలగిపోతే ఉన్నటువంటిది అంతా భాగవత దర్శనమే. అతడు ధర్మార్థ కామములను సన్యసించెను అంటే అర్థం ఏమిటి? ధర్మము, అర్థము, కామము అనేటువంటివి ఈ మూడింటిని కూడా మోక్షం అనేటువంటి దాంట్లోకి తీసుకెళ్లి సమర్పించాడని సన్యసించడం అంటే ఏదైతే పరమార్థమో, ఈ సమస్తానికి మూలం ఏదైతే ఉందో అటువంటి అంతర్యామి యందు ఈ ధర్మంలో అర్థం అనేటువంటిది, కామం అనేటువంటి మూడింటిని కూడా అందులో ప్రవేశపెట్టేశాడు, అందులో కలిపేశాడు. అది సన్యసించడం అంటే సతి న్యాసం అన్నమాట. పురుషోత్తముని యందు మనస్సు నిశ్చలముగా నిలిపి విష్ణుని లీలను వినుచు కాలము గడపకోరి ఇట్లా నేను. అప్పుడు చివరికి ఏమన్నట్టంటే మొత్తం అంతా కూడా ఆయన యందు నిలిపేసేట మనస్సు నిశ్చలంగా నిలిపి విష్ణువు యొక్క లీలలు అనేటువంటి విందాం, అది వింటూ కాలం గడుపుదాం అనేటువంటి దాంతో సుఖయోగేంద్రుడితో మళ్ళీ అంటున్నాడు ఆయన. ఏమనంటే సర్వాత్ము వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్థితి సేయన్ సర్వభ్రాంతులు వదలే మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్. సర్వమునందు వసించువాడు వాసుదేవుడు, అన్నియూ తెలిసిన నీవు వానిని స్తోత్రము చేయుట వలన నాకు సర్వ సంబంధములు యందును గల భ్రాంతి వదిలింది, మనస్సునకు సంతోషమైనది. అందువలన నీవు అందులో ఎటువంటి వాడు సంకీర్తనం చేస్తున్నటువంటి వాడు ఎవరు? స్వయము సాక్షాత్తు సుఖయోగీంద్రుడు. అటువంటి ఆయన ఆ విష్ణు యొక్క లీలల గురించి సంకీర్తన చేస్తుంటే అంతకంటే మనస్సు వికాసం చెందడానికి ఇంకేం కావాలండి? ఎంతటి అద్భుతమైనటువంటిది. అయితే అప్పుడు వికాసం చెందినటువంటి దౌర్భాగ్యులు ఉంటారు, అంటే చెప్పలేము. ఎందుకంటే అప్పటికి కూడా వికాసం చెందినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ భగవంతుని యొక్క గుణ సంకీర్తనం చేస్తుంటే అదేదో పిచ్చికాకల్లా అనుకున్నటువంటి వాళ్ళు, అటువంటి మూర్ఖులు ఉంటారు. యజనులు వారు ఇక్కడ సంకీర్తన చేశారు. చిట్ట చివరిలో సెప్టెంబర్లో వచ్చినప్పుడు కింద సంవత్సరం, 2 సంవత్సరాల కింద చివరి రోజు సంకీర్తన చేశారు. అందరూ అసలు తన్మయ అయిపోయి. ఎందుకంటే ఆయన దృష్టి ఏమిటో, ఆయన దృష్టి కరిగిపోయింది ఆ కృష్ణుని చూస్తూ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కూడా కరిగిపోయాం ఆ దీంట్లో, ఆయనతో పాటు ఆయన ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం. కానీ ఎవరో ఉంటారు మూర్ఖులు, వాళ్ళందరూ వెళ్ళలేనటువంటి వాళ్ళు, వాళ్ళకి పిచ్చికేకలు అనిపిస్తుంది. ఏమిటి పిచ్చికేకలు అని కోపడుతుంటారు అటువంటి వాళ్ళు. అంటే మాధుర్యం అనేటువంటి దాంట్లో కూడా మునక్కుండా ఉండగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మూర్ఖులు కూడా ఉంటారు. ఏం చెప్పగలం? చెప్పలేం, అది ఒక జన్మను బట్టి ఉంటుంది. అందుకని సుఖయోగేంద్రుడు చెప్పినా మాత్రం అప్పుడు మాత్రం పరీక్షిత్ మహారాజు కాబట్టి అందులో కరిగిపోయాడు. కానీ అలా కరగనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ పరీక్షిత్ మహారాజు మాత్రం అంటాడు, మనస్సుకు సంతోషమైందయ్యా, నువ్వు భగవంతుని యొక్క లీలా విశేషాలు నువ్వు స్తోత్రం చేస్తుంటే వింటే మనస్సు అందులో కరిగిపోయిందయ్యా, నిశ్చలం అయిపోయింది మనస్సు, సర్వ సంబంధముల యందు గల బంధం కాస్త ఎగిరిపోయింది. అదే మోక్షం అంటే. సాక్షాత్తు మోక్షం అనేటువంటి స్థితి నీ యొక్క సంకీర్తన వల్ల కలిగిందయ్యా అన్నాడు. సృష్టి ఆరంభం అనేటువంటి దాని గురించి ఏమిటో ఇప్పుడు చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. అప్పుడు సుఖయోగేంద్రుడు అంటున్నాడు, ఈశుండు హరి విష్ణుడి విశ్వమేరీతి బుట్టించు. నేను అడుగుతున్నాడు, ఇంకా పరీక్ష మహారాజు అడుగుతున్నాడు, ఈశుండు హరి విష్ణుడి విశ్వమేరీతి బుట్టించు రక్షించు బొలియచూచు బహుశక్తియుతుడగు భగవంతుడయ్య అవ్యయుడు ఆదినే శక్తులను ఆశ్రయించి బ్రహ్మశక్రాది రూపముల వినోదించే గ్రమముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుట నేకత్వమున నుండు నిశ్వరుండు
భిన్నమూర్తి ఎగుచు బెక్కు విధముల నేలయుండు అతనికేమి వచ్చే ఉండకున్న దాపసోత్తమ తెలుపవే వెక్క నాకు సర్వవేది వీవు. ఇంకా ఏమంటున్నాడంటే పరీక్ష మహారాజు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు శుకయోగేంద్రుడిని. భగవంతుడు ఈశ్వరుడై ఈ లోకములన్నిటినీ ఎట్లు సృష్టించును, హరి అయి ఎట్లు రక్షించును, అన్నిటి యందు వ్యాపించి ఉన్నవాడై అన్నిటినీ తనలోనికి ఎట్లు లీనము చేసుకొనును, భగవంతుడు మొదట తాను అనేక శక్తులను ఆశ్రయించి బ్రహ్మ ఇంద్రుడు మొదలగు రూపములతో వినోదించెను. ఈ సృష్టిని అతడు క్రమముగా ఒకదాని వెంటనొకటిగా సృష్టించిన లేక ఒకే కాలమున సృష్టించిన, ప్రకృతి ఎందలి గుణములను ఆశ్రయించి ఒక్కడే ఎన్ని రూపములుగా నుండుటకు ఏమి హేతువు, ఇట్లు వర్తింపకున్నచో వానికేమి లోపము కలుగును, సమస్తము నెరిగిన నీవు నా సందేహమును తీర్చుము అని అడుగుతున్నాడు శుకయోగేంద్రుడు, పరీక్ష మహారాజు శుకయోగేంద్రుడిని. అనిన అయి ఉత్తరానందను వచనంబులకు నిరుత్తరుండు కాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు తన చిత్తంబున. ఈ ప్రశ్నలకు ఎట్టివాడైనను నిరుత్తరుడు కావలసినదే. ఎంత మహాపండితుడైనప్పటికీ కూడా శుకయోగేంద్రుడు లాంటి సాక్షాత్తు అంతర్యామియందు ఆ సాన్నిధ్యంలో ఉన్నవాడు తప్ప కేవలం శాస్త్ర పాండిత్యం శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు మాత్రం ఈ సమాధానం చెప్పలేడు. ఈ ప్రశ్నలకి ఎవరు చెప్పగలండి సమాధానం? ఎటువంటి ప్రశ్నలు వేశాడు పరీక్ష మహారాజు? మామూలుగా మనం వేస్తూ ఉంటాం ప్రశ్నలు, చొప్పదంట ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. ప్రతి ప్రశ్న కూడా నిజమైనటువంటి ప్రశ్నే కాదు, ఇది పరిప్రశ్న అంటారు దీన్ని. ఈయన వేసినటువంటిది పరీక్ష మహారాజు వేసినటువంటి ప్రశ్న పరిప్రశ్న. మనం వేసేటువంటి ప్రశ్నలు చొప్పదంట ప్రశ్నలు, పరీక్ష ప్రశ్నలు. చొప్పదంట ప్రశ్న అంటే నేను అందరూ తెలుసు అనుకుంటాను, ఎలా వచ్చిందో ఆ పేరు. ఒక శిష్యుడు గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో ఆయన దగ్గర శుశ్రూష చేసి శాస్త్రాలన్నీ నేర్చుకుంటున్న గురువు గారు పాపం ఎన్నో శాస్త్రాలు చెప్పాడు శిష్యుడికి. చెప్పిన తర్వాత ఆయన విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది, నీకు అన్నీ కూడా బాగా అర్థమయ్యా, నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అంట. నాకేం ప్రశ్నలు లేవని గురువు గారు అంటే అప్పుడు ఎంత గొప్ప శిష్యుడు వీడు, అన్నీ కూడా అర్థమైపోయాయి. అయితే ఒక్క చిన్న ప్రశ్న మాత్రమే ఉందండి అనంట. వాడు ఏ శాస్త్రంలో ఎటువంటి ప్రశ్న వేస్తాడనుకున్నట్ట శిష్యుడిని ఆ గురువు గారు. శిష్యుడు అన్నట్ట, గురువు గారు మీరు రోజు నేను చూస్తున్నానండి, మీరు పాఠం చెప్తున్నంత సేపటి చూస్తుంటే ఆ దూడ కనిపిస్తుంది, ఆ దూడ చొప్పన వేస్తూ ఉంటుంది, ఆ దూడ పొడగంతా ఒక గజమే ఉంది, చొప్ప 2-3 గజాలు పొడవు ఉంది, ఇది ఇటు నుంచి తింటే అటు నుంచి రావట్లేదు ఏమిటని అడిగేటవాడు. అది చొప్పదంట ప్రశ్న అంటే. చొప్పదంట ప్రశ్న అంటే అది అందుకు పేరు వచ్చింది చొప్పదంట ప్రశ్న అని. వాడు శాస్త్రాల గురించి అడుగుతాడు కావస్తున్నాడు గురువు గారు అనుకున్నాడు పాపం పిచ్చివాడు ఆ గురువు. వాడు ఇది అడిగింది, నెత్తినరు బతుకున్నాడు గురువు గారు. అయ్యో ఇదే నువ్వు నేర్చుకుంది, ఇంత కష్టపడి నీకు ఎన్ని శాస్త్రాలు చెప్పాను నాయన అన్నాడు గురువు. అందుకని మనం వేసే ప్రశ్న అన్ని చచ్చు ప్రశ్నలు ఇట్లాంటివే. నాకు ఎప్పుడు కలిసి వస్తుంది, నాకు బాగుంటుందా లేదా, ఇవన్నీ చొప్పదంట ప్రశ్నలే. నిజానికి అంతర్యామి సాధన ఉంటుందా లేదా అని అడిగితే నిజమైన ప్రశ్న అవుతుంది. అంతర్యామి గురించి అడిగితే, విష్ణువు గురించి అడిగితే అని ప్రశ్న. కానీ నాకు ఎలా బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారా లేదా, బాగుండక ఏమవుతారండి? మనం ఏం చేసామో దాన్ని బట్టి మనం బాగుంటాం లేదా అనేటువంటిది చొప్పదంట ప్రశ్నలు ఇవన్నీ కూడా. వ్యాపారంలో కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ చొప్పదంట ప్రశ్నేనండి. నిజమైనటువంటి ప్రశ్న అంటే ఇదిగో ఈ పరీక్ష మహారాజు అడిగింది. అందుకని దీనికి వేరే ఇలా మామూలు ప్రశ్నలు అంటే ఇవన్నీ కూడా అనుకుంటారనే పరిప్రశ్నము అని పేరు పెట్టారు. నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు, అది కూడా పరిప్రశ్నం నిజమైనటువంటిది. అది ప్రశ్న అంటే ఏమన్నాడు? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఈ లోకంలో గుణవంతుడు వీర్యవంతుడు ఇలా లక్షణాలని చెప్పి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా స్వామి అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగేటండి. అలా అడగడం వల్ల రామాయణం వచ్చింది, రాముని యొక్క కథంతా వచ్చింది. అలాగే మళ్ళీ అట్లాంటి పరిప్రశ్న వేశాడు నారద మహర్షిని ఇంకో ఆయనే వ్యాస మహర్షి. అందువల్ల భాగవతం వచ్చింది. అందుకనే పరిప్రశ్నం అనేటువంటిది వేయాలి గురువు దగ్గర, చొప్పదంట ప్రశ్నలు వేయకూడదని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు స్వయంగా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. అంటే అర్థమేమిటి? మహానుభావులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, గురువులు వాళ్ళ దగ్గర ఏం చేయాలి నాయన? ప్రణిపాతేన మొట్టమొదటి సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు గురువు దగ్గర.
అలాంటి గురువు జ్ఞానవంతుడైనటువంటి వాడు ఉంటే సాష్టాంగం కింద పడి నీ అహంకారం వదిలిపెట్టి వాళ్ళ పాదాలంటే నమస్కారం చేయి. మొట్టమొదటి ప్రణిపాతం అంటే అది అర్థం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేనా, చొప్పదంటు ప్రశ్న వేయకనైనా ఆయన దగ్గర అడగాల్సింది ఏ ప్రశ్న వేస్తే లోపల ఉన్నటువంటి అంతర్యామి దర్శనం అవుతుందో అటువంటి ప్రశ్న వేయి. అది పరిప్రశ్న అంటే అటువంటి ప్రశ్న వేయి. తర్వాత సేవయ, వారిని సేవించు. ఈ విధంగా ఈ 3 రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు జ్ఞానం పొందవలసిందే అని కృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు మనకి. అందువల్ల ఇక్కడ కూడా పరీక్షణ్ మహారాజు పరిప్రశ్నం చేశాడు. ఎటువంటి ప్రశ్న సామాన్యమైన పండితుడు ఎవడు సమాధానం చెప్పలేడు. వాడు అంతర్యామి దర్శనం నిజంగా కలిగినటువంటి వాడు చెప్పగలడు, కానీ ఊరికే శాస్త్రాలు మాత్రం వచ్చినటువంటి వాడు ఎవడు చెప్పలేడు సమాధానం. ఎలా చెప్పగలండి? భగవంతుడు ఈశ్వరుడై లోకములను ఎట్లా సృష్టించును అన్నాడు. దానికి ఎవరు చెప్పగలడు సమాధానం? ఆ ఈశ్వరుడు యొక్క దర్శనం నిరంతరం కలిగినటువంటి వాడైనటువంటి పరీక్షితు లాంటి వాడు చెప్పగలడు, సుఖయోగి లాంటి వాడు చెప్పగలడు. ఆవిడ కూడా అడిగింది, ఆవిడే పరిప్రశ్నం చేసింది. బ్లాడ్స్కి మహానుభావరాలు, ఆమె కూడా అంతే పరిప్రశ్నం చేసింది. అవతల వాడు గురువు అయితే తప్ప తట్టుకోలేడు ఆ ప్రశ్నని. వాడు నిజమైనటువంటి గురువు అయితే, సత్తు గురువులు ఎవడు కూడా సమాధానం చెప్పలేడు. ఏమడిగిన స్ట్రైట్గా ఒకటే, నువ్వు ప్రతి ఎవరైనా కనిపిస్తే వాడు నేను గురువుని అంటే అయితే నువ్వు భగవంతుని చూసావా అని ఒకటే ప్రశ్న. చూసిన వాళ్ళు ఎట్లా చెప్పారు, 7 సేవలు ఇవ్వమంది. చూసిన వాళ్ళు ఎట్లా చెప్పారు నేను చెప్తాను, నువ్వు చూసావా లేదు చెప్పు. ఎవడు చెప్పకూడదు. చూశాయని చెప్తే ఏమో చూపించమంటే డబ్బు జరిగిపోతుంది తర్వాత అని భయం కదా. అందుకని చివరికి ఎవరో తగిలాడు ఒక ఆయన, నువ్వు చూసావా? చూశానన్నాడు. టక్కన ఆగిపోయింది అక్కడ ఆవిడ, అంతే. అయితే చూపించగలవా? చూపిస్తాను. ఎప్పుడు? ఇప్పుడే అన్నాడు ఆయన. ఇంకా అసలు ఆ ప్రశ్న కాస్త టక్కమని ఆగిపోయింది అక్కడ. అది పరిప్రశ్న అంటే. అలాగే వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఆయన కూడా అంతే. ఎవరన్నా చాలా మంది చూశాడు, భగవంతుని చూశావా? ఎవరు చెప్పగలడు? ఇంకా చూసిన వాడు చెప్పగలడు, కానీ చూశాను లేదా ఎవరు చెప్పగలడు? రామకృష్ణ పరమహంస దగ్గర చూశావా? చూశాను, భూతకాలం కాదురా, చూస్తూ ఉన్నా అన్నాడు ఆయన. ఎప్పుడో చూడటం కాదు, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నా అన్నాడు ఆయన. అయిపోయింది అక్కడ. ఓరు నాయన, అయితే నాకు చూపించగలవా? కూర్చో అన్నాడు, అంతే. ఇలా అన్నాడంటే ఒకసారి అయిపోయింది. ఈయన కాస్త వెళ్ళిపోయాడు. ఇంకా వివేకానంద లేడు అక్కడ, అంతే. అక్కడ ఫుల్ స్టాప్. అందులో అది గురువు అంటే. అందువల్ల అటువంటి గురువు దగ్గర పరిప్రశ్నం చేయాలి. అది ఇక్కడ పరీక్షణ్ మహారాజు పరిప్రశ్నం. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పగలడు? ఈ ప్రశ్నలకు ఎట్టివాడైనను నిరుత్తరుడు కావాల్సినదే అన్నాడు. శుకయోగి మాత్రము చక్కని ప్రత్యుత్తరములు ఇచ్చుటకు కుతూహలము చెందెను. శుకయోగి మాత్రం ఎంత బాగా అడిగావు నాయన, ఇటువంటి ప్రశ్నలు ఎవరు అడగలడు? అడిగినటువంటి వాడు. అందువల్ల దానికి తప్పకుండా సమాధానం, చక్కటి సమాధానం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నట్ట ఆయన. ఆ శిష్యుడు, ఆ గురువు చూడేటువంటి వాడు పరీక్షణ్ మహారాజు, శుకయోగేంద్రుడు అంటే. అలాగే నచికేతుడు, యముడు. నచికేతుడు అలాంటి ప్రశ్న వేశాడు. యముడు చక్కటి గురువు అయి ఆయనకి ఉపదేశం ఇచ్చాడు. ఇటువంటిది అతడు లోకాతీత గుణముల వలన మహనీయుడైన వాడు. శుకయోగేంద్రుడు ఎటువంటి వాడు? లోకాతీతమైన గుణములు కలిగినటువంటి వాడు. లోకంలో మనం చూసేటువంటి గుణాలే కాదు, ఈ సద్గుణాలు మాత్రమే కాదు, అతీతమైనటువంటి గుణములు. అంటే అర్థం ఏమిటి? అతీతమైన గుణాలు ఎవరికి ఉంటాయి? సాక్షాత్తు పరమాత్మకు ఉంటాయి. ఆ పరమాత్మ యొక్క గుణాలు కలిగినటువంటి వాడు. తాపసులలో ఉత్తముడు. తపస్సు చేసేటువంటి వాళ్ళు తాపసులు. వాళ్ళలో ఉత్తముడు, అందరికంటే పై. అందువల్లనే అక్కడ మిగతా మహర్షులు అందరూ ఉండి, ఎంత పెద్ద పెద్ద హేమాహేమీ లాంటి మహర్షులు ఉన్నారు. సామాన్యుల అగస్త్యుల వారు, సప్తర్షులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ శుకయోగేంద్రుడు వచ్చి ఆయన ద్వారా భాగవతం వస్తారు. వీళ్ళందరూ కూడా శుకయోగేంద్రుడు చెప్తే వింటున్నారంటే ఎటువంటి వాడైనా. ముందు తన మనస్సున శ్రీహరిని నిలిపి ప్రార్థించను. ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు ఈ ప్రశ్న వేశాడో ఆనందంతో ముందు ఒకసారి తన మనస్సులో శ్రీహరిని నిలిపి ఆయన ప్రార్థించాడు ఒకసారి. అంటే అర్థం ఏమిటి? సమాధానం ఎవరు చెప్తారు ఈయన ద్వారా? సాక్షాత్తు ఆయనే చెప్తాడు, శ్రీహరే. పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి పరిప్రశ్నకి సమాధానం శుకయోగేంద్రుడు నేను చెప్తానని లేదు, ఆయన అంతర్యామి శ్రీహరిని స్మరించట. ఒకసారి స్మరిస్తే ఆయన పలుకుతాడట. అది మనం కూడా చేయవలసింది. మనం కూడా ఎవరన్నా ఇటువంటి నిజమైనటువంటి పరిప్రశ్న ఎవరన్నా మనం వేస్తే నేను సమాధానం ఎట్లా చెప్తాను మనం అనుకోకూడదు, చెప్పలేము. మనం అనుకుంటే ఏం చేయాలి? మన గురువుని, పరమాత్మ ఆయన స్మరిస్తే అప్పుడు ఆయన సిద్ధంగా ఉంటాడు పలకడానికి. అప్పుడు మనకు కూడా సందేహం తీరుతుంది. అప్పుడు పలిగేటిది భాగవతం. నేను పలుకుతున్నాను పోతన గారు, నేను పలుకుతున్నా అంటే పలకదేమీను.
పలికిడిది భాగవతం, పలికించేవాడు ఎవడు? రామభద్రుడు అన్నాడు అని హరి పలికిస్తున్నాడు. అందుకే ఆయన్ని స్మరించాడు ఇక్కడ. అప్పుడు శుకయోగేంద్రుడు పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం ప్రపింపరకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్. విష్ణువు సృష్టికి అతీతుడు. ఎందుకంటే సృష్టి సమస్తంలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, ఆయన యందు సృష్టి నిలిచి ఉన్నటువంటి వాడు కాబట్టి సృష్టికి అతీతుడు. అంటే అర్థం, ఉదాహరణకి మనం అర్థం అవ్వాలంటే మనం చెప్పుకున్నటువంటిది ఎప్పుడు కూడా కుండలో ఉన్నటువంటి మట్టి కుండకు అతీతమైనటువంటిది. ఎందువల్ల మట్టి అంతర్యామి కుండలో. అందువల్ల కుండ అనేటువంటి రూపం మట్టి యందు కల్పింపబడింది కాబట్టి మట్టి అంతర్యామి కాబట్టి మట్టి కుండకు అతీతమైనటువంటి స్థితిలో ఉంది. అలాగే విష్ణువు అనేటువంటి ఆయన సృష్టికి అతీతుడు. ఎందుకంటే సృష్టి అంతా ఆయన యందు నిలపబడింది కాబట్టి. ఆయనను సృష్టి యందు ఉండి ఈశ్వరుడై వసించుతున్నాడు. సృష్టికి ఆయన అతీతుడే అయినప్పటికీ కూడా సృష్టి యందు ఆయన ఉండి సృష్టి మొత్తాన్ని నడిపించేటువంటి వాడుగా ఈశ్వరుడుగా ఆయన నడిపిస్తున్నాడు. ఇది మహిమలలో మహామహిమ. చూడండి ఇంతకంటే మహిమ ఏమైనా ఉంటుందండి? ఇలా అనేసేదో తీసిచ్చాం, ఇది కూడా మహిమ కావచ్చు. కానీ అసలు అన్నిటికంటే పెద్ద మహిమ ఏదండి అంటే సృష్టికి అతీతమైనటువంటి వాడుగా ఉండి తన యందు సృష్టి అనేటువంటిది బయటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నడిపించేటువంటి ఈశ్వరుడుగా తానే ఉండడం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి లీలండి, మహామహిమ అన్నాడు. అందుకనే ఈ మహిమచే భగవంతుడు ఒక బాలుని వలె సృష్టి స్థితి లయములు అనునవి తనకు క్రీడగా కల్పించుకొని త్రిగుణాత్మకములైన శక్తులతో ఆడుకొనుచుండును. అందుకని స్వామి ఎలా ఉంటాడంటే ఒక బాలుడిలా ఉంటాడు. అందుకనే ఆయన్ని ఎటర్నల్ చైల్డ్ అన్నారు. మాస్టర్ గారు రాశారు, భగవంతుడు అయినటువంటి వాడు ఎటర్నల్ చైల్డ్ అంటే ఎప్పటికీ బాలుడేట, సదా బాలుడు అన్నారు. అదేంటంటే ఆయన పెద్దవాడు అవడం ముసలితనం ఏం ఉండదు, ఆయన బాలుడుగా ఉంటాడు ఎప్పుడు. అందుకనే లీలాసుకుడు కృష్ణుణ్ణి బాలుడుగానే దర్శించాడు నిరంతరం. మనలో కూడా ఆయన యొక్క స్మరణ, ఆయన నిరంతరం బాలుడుగానే మనలో. అందువల్ల ఇక్కడ నందాంగనాటి మొట్టమొదటి పద్యంలో చెప్పాడు భాగవతంలో. శ్రీ కైవల్య పదం అనేటువంటి పద్యంలో చివరికి ఏమన్నాడు? మహానందాంగన డింభకున్, మహానందాంగన ఆమె యొక్క పిల్లవాడైనటువంటి ఆయనకి నమస్కారం చేస్తున్నా అన్నాడు. అందుకని అటువంటి వాడు బాలుడు ఏం చేస్తుంటాడు? పిల్లవాడు ఏం చేస్తుంటాడు? ఆడుకుంటూ ఉంటాడు. ఈయన ఏమాడుకుంటాడంటే బాలుళ్లాగా సృష్టి స్థితి లయములు అనేటువంటి తన క్రీడగా కల్పించుకొని, చిన్నపిల్లవాడు ఒక ఇసుకలో ఆడుకుంటూ ఉంటే అలా ఒక రూపాన్ని ఏదో తయారు చేస్తుంటాడు, అది సృష్టి. కాసేపు దాంతో ఉండి ఆడుకుంటూ ఉంటాడు స్థితి, మళ్ళీ దాన్ని ఇలా తీసేస్తాడు, అది లయం. చూసారా? అలాగే భగవంతుడు కూడా ఈ మొత్తం ఈ మన చరాచర సృష్టి మొత్తం అంతటిని కూడా ఆయన సృష్టిస్తాడు. దీనిలో కాసేపు స్థితి చెందుతాడు, ఇది ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత దీన్ని తనలో లీనం చేసుకుంటాడు. ఈ మూడు ఆయన యొక్క లీలా విశేషాలే. ఇవి క్రీడలుగా కల్పించుకొని త్రిగుణాత్మకములైన శక్తులతో ఆడుకొనుచుండును. ఎందుకని? ఈ సృష్టి అనేటువంటిది కావాలంటే రజస్సు అనేటువంటి గుణం పనిచేస్తుంది, లయము అనేటువంటిది కావాలంటే తమస్సు అనేటువంటి గుణం పనిచేస్తుంది, స్థితి అనేటువంటిది కావాలంటే సత్వం అనేటువంటిది. అందువల్ల ఈ మూడు కల్పించినప్పుడు ఆ మూడు గుణాలు అనేటువంటి వాటితో ఆడుకుంటూ ఉంటాడు. అది ఆయన చేసేటువంటి. అతడు అందరి యందును అన్నింటి యందును దాగి ఉన్న వెలుగు. అందరి యందును అంటే సమస్త జీవుల యందు. అందువల్ల అందరి యందు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రాణం ఉన్నటువంటివిగా కనిపిస్తున్నటువంటి సమస్త జీవుల యందు దాగి ఉంటాడు. అన్నిటి యందు అంటే అర్థం ఏమిటి? ప్రాణం లేనట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి వాటి యందు కూడా దాగి ఉంటాడు. అందుకు అందరి యందు అని అన్నిటి యందు అనేటువంటి పదాలు వాడింది. ఎందుకని మనం ఏమనుకుంటాం, మనం మామూలుగా చదువుతున్నప్పుడు సైన్స్ చదువుకుంటూ ఉంటాం, సజీవములు నిర్జీవములు, లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని చెప్తుంటారు కాలేజెస్లో, స్కూల్స్లో. మనం చదువుకుంటుండగా మనం
అంటే ప్రాణం కదలిక ఉన్నటువంటిది, ఆహారం తీసుకునేటువంటిది, శ్వాస పీల్చి ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నటువంటివి, ఇవన్నీ లేనటువంటిది ప్రాణం లేనటువంటిది మనం మామూలుగా అనుకునేటువంటి స్థూలమైనటువంటి దృష్టి అది. కానీ సూక్ష్మమైనటువంటి దృష్టికి చూస్తే దేన్నైతే మనం ప్రాణం లేదంటున్నామో అందులో కూడా ఉన్నటువంటిది ఎవరండి? అదేమిటండి వాటిలో ప్రాణం లేదు కదా, వాటిలో ఎలా మనం దేని ప్రాణం లేదంటున్నాం? తలుపు చెక్క ఉంది, ప్రాణం లేదంటున్నాం. దాన్ని తీయండి, దానిలో ముక్కని, దాన్ని ఇంకా లోపలికి వెళ్ళండి, వెళితే ఇంకా లోపలికి వెళితే ఏముంటుంది? డెడ్ సెల్స్ ఉంటాయండి. ఏడ్చావు డెడ్ సెల్స్ అయితే మాత్రం దాని లోపలికి వెళ్తే పరమాణువులు ఉంటాయి. దాని లోపల పరమాణు లోపల ఏముంది చూసావా? ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా దీంట్లో కూడా తిరుగుతున్నాయి అంటే ఎలక్ట్రాన్. జడముల్లో కూడా ప్రాణం ఉంటుంది. అదే జడత్వం అంటే అక్కడ అర్థం ఏమిటి? అందులో ఉన్నటువంటి చైతన్యం నిద్రించినటువంటి స్థితిలో ఉంటుందని అర్థం, కానీ చైతన్యం లేదని అర్థం కాదు. ఇది తెలియక మనం మామూలుగా చదువుకుంటే స్థూలమైనటువంటి చదువుల్లో ఏమనుకుంటాం? ఇది ప్రాణం లేనటువంటిది, ఇది ప్రాణం ఉన్నటువంటిది. ఈ రెండుకి ఏమిటి తేడా అంటే దీంట్లో మేల్కొంది చైతన్యం, మేల్కాంచినటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని మనం ప్రాణం ఉన్నటువంటివి అంటున్నాం. ఆ చైతన్యం నిద్రాణమైనటువంటి దాన్ని ప్రాణం లేనటువంటిది అంటున్నాం. ఇదే తేడా శవానికి మనకి కూడా.